జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ నేత మిథున్ శాలి తాజాగా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఆగస్టు 14 వరకు ఎలాంటి ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో దైవ ప్రార్థనలను అపహాస్యం చేసేలా కొందరు వ్యవహరించడంపై మిథున్ శాలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే జెన్జీ తరానికి సంబంధించిన సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొంటూ టెక్నాలజీ, ఆధునికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇతరులను విమర్శించే ముందు బాధ్యతగా వ్యవహరించాలని, క్రమశిక్షణ పాటించాలని అన్నారు. నిజానికి నన్ను మా బాస్, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు క్షమించారు. నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా ఆగస్ట్ 14 వరకు అయితే ఏ రకమైన ప్రెస్ మీట్లు కానీ లేదు అధికారికంగా ఏదైనా పనులు కానీ ఇలాంటివి చేయొద్దండి అని ఒక చిన్న సూచన ఇచ్చారు. కానీ అది అధిగమించి నేను మీ ముందరికి రావడానికి కారణం ఏంటంటే, నంబర్ 1, ఆ దేవదేవుడైన కలియుగ ప్రత్యక్ష దేవుడైన మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, ఆయన శ్లోకాన్ని, భజన్ని అపహాస్యం చేస్తూ గోవింద హరి గోవింద అనే దాన్ని, దాని తర్వాత నేను చెప్పను వాళ్ళు ఎలా అపహాస్యం చేశారని. వీళ్ళు ఎలాంటి వాళ్ళు చేశారంటే దానికి పైన ఒక ట్యాగ్ ఉంది వెనక, ఏంటంటే జెన్, GENZZ. ఇప్పుడు ఈ జెన్జీని పాపం వైఎస్ఆర్ వాళ్ళు తెలియక ZENG అని రాసుకుంటున్నారు. నిజానికి ఇది జనరేషన్ Z. అంటే 1996 నుంచి 2011 లోపల ఈ టైం గ్యాప్లో పుట్టిన వాళ్ళని, వాళ్ళు ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చి ఉంటారు కదా, వాళ్ళని జనరేషన్ Z అని అంటారు. ఎందుకనంటే వాళ్ళు ఏ టెక్నాలజీ లేని యుగాన్ని, టెక్నాలజీతో ముందరికి వెళ్తున్న యుగాన్ని, ఫుల్గా టెక్నాలజీ బేస్డ్ అయిన యుగాన్ని, ఈ మూడింటిని కలిపి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అన్నిట్లో చాలా అవగాహన ఉంది. బేసికలీ ఇది తెలుసుకోవాలా, ఏదో భజన చేస్తా ఆయన ఎవరో పాపం జెన్సీ కిడ్ అనుకుంటున్నాడు. ఆయన గడ్డానికి కలర్ లేక గోరింటాక్ వేసి వచ్చేసాడు. ఆ వీడియో చూడండి, మీకు చాలా నవ్వు వస్తుంది. అక్కడ ఎవరు జెన్సీ కిడ్స్ లేదు కదా సార్ అని ప్రతి ఒక్కరు అంకుల్ లేదు. ఇప్పుడు జెన్జీ కిడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు జెన్జీ కిడ్స్, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ ప్రభుత్వం? ఇప్పుడు వీళ్ళని జెన్జీ కిడ్స్ అంటారు. నన్ను జెన్జీ కిడ్స్ అన్నా నేనే నవ్వుకుంటాను. నేను జెన్జీ కిడ్ కాదు, వాళ్ళు అసలు కాదు. మళ్ళీ వీళ్ళు ఈ ప్రొటెస్ట్లు దేనికి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది, దేవదేవుని ఎవరు అవమానించకూడదు, ఏ రకంగా అవమానించకూడదు, ఏ రకమైన అపహాస్యమైన పనులు చేయకూడదు. దానికి అనుభవిస్తారు ఎవరైనా, మీరైనా నేనైనా ఎవరైనా. ఇది నెక్స్ట్ జెన్జీ కిడ్స్. వీళ్ళు ఎందుకు హైట్ తెలుసా? వీళ్ళకి క్లారిటీ ఆఫ్ స్పీచ్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రాజధానులు తీసుకున్నాం. ఫస్ట్ విజయవాడ, వైజాగ్, కర్నూలు, మళ్ళీ కాదు ఇప్పుడు యూటర్న్ నేరుగా మావిగం. ఈ క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఇక్కడ లేదు. నీకు మన ఇల్లు అంటే బెడ్రూమ్ ఏడా, పక్కన స్ట్రీట్లో బాత్రూము, ఆ పక్కన స్ట్రీట్లో హాల్ అంటే కుదరదు. సామాన్యమైన నేల మీద పడుతున్నారు. ఎప్పుడు చేసినారు ఇది? మీరు జైల్లో ఉన్నా కూడా మీకు దానిలో అంతా నాకు ఇక్కడ లీనియన్సీ కావాలా, అక్కడ లీనియన్స్ కావాలా, ఇంటి ఫుడ్ కావాలా. ఇది ఎప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడైనా, నేను ఆయన చాలాసార్లు చెప్పేది ఏంటంటే నాకు వ్యవసాయం ఇష్టం, నేను ఆవుల దగ్గర, నాకు ఈ యానిమల్ లైఫ్, ఈ శాంక్చురీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే రీసెంట్గా ఆనకొండిదల్ గారు ఒక ఏనుగుని, పులిని కూడా దత్తత తీసుకున్నారు. 10 లక్షల వరకు విరాళంగా ఇచ్చారు. అది సామాన్యమైన విషయం కాదు. వీళ్ళు చేయరు. అదే 10 లక్షల్లో వీళ్ళు 2 లక్షలు ఖర్చు పెట్టి జెన్జీ కిడ్స్ అని చెప్పి ఒక గంజాయి బ్యాచ్ తీసుకొని, మేము డైరెక్ట్గా గంజాయి ప్రమోట్ చేయట్లేదని చెప్పి వీళ్ళు వెనకల నుంచి ఏదో ఒక రకంగా ప్రమోట్ చేసుకుంటాం. దిస్ ఇస్ నాట్ ఫేర్ బ్రో, దిస్ ఇస్ రియల్లీ నాట్ ఫేర్. అండ్ ఇంకొక విషయానికి ఏంటి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ విషయం. అందరూ జెన్జీ అని వచ్చింది దేనికి? ఏదైతే డిఎస్సి ఉందో దానిలో తప్పుదారులు పడినాయి, అది ఇదండి. దానికి ఆధారాలు ఏడాయా? ఎవిడెన్స్ ఏడా? ఎవిడెన్స్ లేకుండా ఎవడేం చెప్పినా ఒప్పుకునేస్తారా? Day 1 అందరూ పోయి వైఎస్ఆర్సీపీ అన్నీ పోయి హైకోర్టులో పిటిషన్ వేసినారు. హైకోర్టు ఫస్ట్ డేనే కొట్టేసింది. అది ఇది అందరూ తెలుసుకోవాలా. Day 1 కొట్టేసింది. వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ఎవిడెన్స్ లేదు. కానీ ఏదో ఒక రకంగా తప్పుదారి పట్టించాలా. ఎలా తప్పుదారి పట్టించాలా? ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చి వాళ్ళని ఫీడ్ చేసి ఏదో ఒక రకంగా ఇలా చేయండి, అలా చేయండి. ఆయన టైం వేస్ట్. రిలే నిరాహార దీక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే ఎవడైనా నేను మొగోళ్ళ కూర్చోవాలి, వాడే చేయాలి నిరాహార దీక్ష. రిలే అంటే ఒకరి తర్వాత అంటే నాకు ఆకలి అసలు నువ్వు చూసుకునే బిర్యానీ తినే నిరాహార దీక్ష.